నీ అనుగ్రహము కలిగితే శత్రువు అనేటటువంటి వాళ్ళ స్థాయి ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు మారిపోతుంది. అసలు ఒకడు నాకు శత్రువు అన్న భావనే ఉండదు లోపల. ఎవ్వరూ నాకు శత్రువులు కాదు. అవతలవాడు నన్ను శత్రువు అనుకుంటే వాడు పాడవకూడదు. వాడి యందు అలా ఉన్న భావన పోవుగాక. ఆయన నేను మిత్రులమై చేయి చేయి పట్టుకుని ప్రస్థానము చేయుదముగాక అంతే మాట్లాడతాడు. అంతకు మించి ఆయన సర్వనాశనం అవ్వాలని కోరడం. అంటే అసలు ముందు ఎక్కడ రిపు అంటే శత్రువు ఎక్కడ పోయాడు, ఎవడు భక్తితో ఉన్నాడో వాడిలో శత్రుత్వం పోయి రిపు క్షయకరి. అందుచేత ఆయన పైకి ఎక్కుతూ ఉంటాడు. అయినా శత్రుత్వం పెట్టుకున్నవాడు ఆవిడ చేతిలో హతమైపోకుండా ఎలా ఉంటాడు? భక్తుడి జోలికి వచ్చినవాడు ఎలా నిలబడగలుగుతాడు? సర్వనాశనం అయిపోకుండా ఎలా ఉంటాడు? అది ఈయన తప్పు కాదు, వాడి తప్పు, వాడి మూర్ఖత్వం. అందువల్ల నాశనం అయ్యాడు. సుదర్శనోపాఖ్యానంలో అదేగా మరి జరిగింది. నేను అది మార్చి ఎలా చెప్పగలుగుతాను? కాబట్టి రిపు క్షయకరి అంతఃశత్రువులు. వాళ్ళని చంపడం కుదరదు. కామాన్ని ఎలా చంపేస్తారు? కామాన్ని చంపేశారనుకోండి దానికి అర్థం లేదు. వధూవరుల మధ్య పరస్పర ఆకర్షణ ఉండాలి, భార్య యందు ధర్మబద్ధమైన కామం ఉండాలి, కామం వలన సంతానమును కనాలి, సంతానం వలన తాను మోక్షమును పొందాలి, పితృరుణాన్ని తీర్చుకోవాలి. కామాన్ని చంపకూడదు, కామము మారాలి ఈశ్వర కామంగా. అప్పుడు శత్రువు మిత్రుడు అవుతాడు. క్రోధము చంపేయకూడదు, కోపాన్ని. కోపం చచ్చిపోయిందనుకోండి అసలు ఎందుకు పనికిరాడు. కోపం ఉండాలి. ఎలా ఉండాలి? కోపం మీద కోపం ఉండాలి. ఏమిటి నాకు ఈ దిక్కుమాల కోపం అస్తమానం అని తన కోపాన్ని తాను పరిశీలించుకోవాలి. ఇప్పుడు కోపము సాధన కింద మారిపోవాలి. క్రోధం అంటే శత్రువుల్ని ఏం చేస్తోంది ఆవిడ? మారుస్తోంది మిత్రులుగా. రిపుక్షయకరి. అమ్మ శత్రువులను ఇలా తిప్పగలిగినటువంటి తల్లివి, శత్రువులను తీసివేయగలిగినటువంటి తల్లివి. అందుకు భగవంతుణ్ణి ఆరాధించడం. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే ఏమిటి? శంకరాచార్యుల వారి ప్రతిపాదన, శత్రుభావన పొందితే బాగా అన్నం తిని, బాగా పోషకాహారం తిని, బాగా బలం పొంది, బాగా తెలివితేటలతో అవతల వాడిని ఎంత బాగా నాశనం చేద్దామని ఆలోచన చేసి శత్రువుల సంఖ్య పెంచుకోమనే. అందుక అన్నపూర్ణ స్తోత్రం చేయమని శంకరాచార్యుల వారు ఇచ్చింది రిపుక్షయకరి అంటే. రిపుక్షయకరి అంటే నీ యందు శత్రుభావనలు తీసేస్తుంది. ముందు నీకు శత్రుభావన లేదు, అందరూ జగజ్జననిగానే కనపడుతూ ఉంటారు. రామకృష్ణ పరమహంస శిష్యుల కథలో ఒక మాట చెప్తారు. ఒక శిష్యుడు వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు ఆవుని కొడుతున్నాడు. ఆయన పరిగెత్తుకెళ్ళి అడిగాడు, అయ్యో అయ్యో తప్పు కదండి, ఆవు పరదేవతా స్వరూపం కదా, ఎందుకు అలా కొడుతున్నారు గోవుని అన్నాడు. ఎందుకో కొడుతున్నానయ్యా, నాకు కోపం వచ్చింది ఆవు మీద, ఏదో చేసింది కొడుతున్నాను. ఏమి నీకు అభ్యంతరం? అయ్యో అలా కొట్టకూడదండి ఆవుని, గోమోదక దోషం కదా. నిన్ను కొట్టమంటావా? కొట్టండి. నన్ను కొట్టి ఆవును కొట్టకపోతే నన్ను కొట్టండి, అయితే నిన్ను కొడతాను ఒంగో అని కొట్టాడు. బ్రహ్మచారి, ఆయనకి ఏమైనా అలవాటు దెబ్బలు తింటాం, 2 దెబ్బలు తిని మూర్చిపోయాడు. ఆ వెనకాతల మిగిలిన బ్రహ్మచారులు వస్తున్నారు. వాళ్ళు చూశారు, అయ్యో మన మిత్రుడు రా పడిపోయాడు, కొట్టేశాడు ఈయన అని చెప్పి గబగబా వెళ్ళి వాడిని భుజాల మీద వేసుకుని ఆశ్రమానికి పట్టుకుపోయారు. పట్టుకుపోయి ఆశ్రమంలో పడుకోబెట్టి నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది ఆ పిల్లాడికి. చూస్తున్నాడు, ఒరే ఆ కొట్టినప్పుడు తల మీద ఏం దెబ్బ తగలలేదు కదా, వీడికి ఏమిటి అలా చూస్తున్నాడు. ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి 4 గుటకలు వేయించి మేమెవరం అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.